అందరూ ముందుగా డిస్క్లైమర్ అయితే చదివేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. అండ్ ఈ రోజు వచ్చేసి మన మాన్స్టర్ ఫిష్‌కి ఏం ఫీడ్ ఇస్తున్నాం అండ్ ఎలాగిస్తున్నాం ఆ ప్రాసెస్ ఏంటనేది చూపించబోతున్నాను ఇందులోని. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఫిష్ ఎలా తింటుంది ఫుడ్ ఏంటి అనేది. అండ్ ఇవాళ అయితే నేను చికెన్ హార్ట్ అయితే తీసుకొచ్చేసాననమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా ప్రాన్స్ అయితే పెట్టాం కదా! సో ఈ వీక్ అయితే మనం చికెన్ హార్ట్ అయితే ఫీడ్ చేయబోతున్నాం. అండ్ నేనైతే మార్నింగ్ ఫిల్లెట్ ఏస్తాను. ఈవినింగ్ వచ్చేసి నాన్ వెజ్ ఏదో ఒకటి పెడతాననమాట. మన మాన్స్టర్ ఫిష్‌లు కదా! కొంచెం గ్రోత్ అయితే ఫాస్ట్‌గా ఉండాలి. అందుకోసం అని చెప్పి మనమైతే నాన్ వెజ్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తా చూడండి. చాలామంది అయితే ఏం చేస్తున్నారంటే సరిగ్గా క్లీన్ చేయకుండా తెచ్చినట్టు వేసేస్తున్నారు. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే చాలా బ్యాక్టీరియా ఉంటుంది అందులోని. లైవ్ ఫిష్ వేసారనుకోండి పర్లేదు. ఎందుకంటే ఫిష్ ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ వైల్డ్ కాట్ లేదా మన ట్యాంక్‌లో అయితే పర్లేదు. ఇది వచ్చేసి ఆల్రెడీ కోసి చాలా సేపు అవుతుంది కదా కట్ చేసి. సో జాగ్రత్త వహించాలన్నమాట. ఇందులో అయితే బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ అయితే రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే బ్లడ్ ఉన్నట్టయితే వాటర్ స్మెల్ వచ్చేస్తదన్నమాట. మీట్ అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ బ్లడ్ వాటర్‌లో కలిసిపోద్ది కదా! సో వాటర్ పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్‌లు వస్తాయి ఫిష్‌లకి. అందుకని చెప్పి బ్లడ్ అయితే ఫుల్‌గా రిమూవ్ చేసుకోవాలి. అండ్ అలా రిమూవ్ చేసుకున్నాక హార్ట్‌ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడినే తీసుకున్నానన్నమాట. అదే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. అండ్ లోపల ఉన్న బ్లడ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మీరు ప్రాన్స్ అన్నా అంతే. ప్రాన్స్ లోపల ఇంటెస్టైన్ ఉంటది. అది కూడా తీసేసుకొని చేసుకోవాలి. ఒకవేళ చికెన్ హార్ట్, గోట్ హార్ట్ అనుకోండి బ్లడ్ లేకుండా ఓన్లీ మజిల్ టిష్యూ ఒకటే ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ అలా చేసిన దాన్ని ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఫీడింగ్ ఇచ్చుకోవడానికి. అండ్ స్టోరేజ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడే క్లీన్ చేసేసుకొని పార్టిషన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఏ పార్టిషన్‌కి ఆ పార్టిషన్. అంటే మన స్టోరేజ్ ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడానికి అదిని. అండ్ దాన్ని అయితే తీసుకొచ్చి మన ఫిష్‌లకి అయితే ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేయబోతున్నాం. అండ్ ఇది ఆల్రెడీ ఫ్రీజ్డ్ కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే ఇలా రన్నింగ్ వాటర్ కింద పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఫ్లవర్ హార్న్స్‌కి అయితే ఫీడ్ వేసేస్తాం అన్నమాట. మన దగ్గర ఉన్న ఫ్లవర్ హార్న్స్ ఇవి. మొన్నైతే యుద్ధం జరిగింది. జరిగి రెండోదాన్ని చూసారా తోక ఎలా కట్ అయిపోయిందో. సో నేనైతే ఫస్ట్ ఫ్లవర్ హార్న్స్ ఫీడ్ ఇచ్చి అప్పుడే మాన్స్టర్ ఫిష్‌లకి ఇస్తాను అన్నమాట. నేనైతే డైలీ 3 టైమ్స్ ఇస్తాను. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్. అలాగని చెప్పి ఓవర్ ఫీడింగ్ కాదనమాట. నేను ఇంటికొచ్చినప్పుడు లిమిటెడ్ ఫీడింగే. కరెక్ట్‌గా దానికి ఎన్ని సరిపడా తింటదో అన్నన్నే యేసుకుంటాను. అందుకని చెప్పి వాటికి తగ్గట్టు మనం అయితే మూవ్‌మెంట్ చేస్తాం. అండ్ వెనకాల కనబడుతున్నాయి కదా! ఇయి వచ్చేసి జీబీ ఎఫ్2 కాంఫాల్ అనమాట. గోల్డెన్ బేస్. ఇంకా ఫేడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ హెడ్ పుష్‌లు అయితే వచ్చినాయి. అండ్ ఇవైతే మనం చిన్నప్పటి నుంచి గ్రూమ్ చేస్తున్నాం. కన్ఫర్మ్‌గా మేల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా హెడ్ పుష్ అది రావాలన్నమాట. దానికోసం అని చెప్పి వెయిటింగ్. సో ఇంకెలా ఫ్లవర్ హార్న్స్ ఫీడింగ్ అయిపోయాక ఇంకా లేట్ చేయకుండా మన మాన్స్టర్ ట్యాంక్ దగ్గరికైతే వెళ్ళిపోతాను. చూడండి అవి ఎలా తింటాయి ఏంటి దాని మూవ్‌మెంట్ ఏంటనేది మీకే కనబడుతుందన్నమాట. ఏ ఫిష్ యాక్టివ్‌గా ఉంటుంది ఏంటనేది. అండ్ నేనైతే ఒక పూట పిల్లెట్ అయితే వేస్తాను మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి నైట్ నేను భోజనం చేసాక వీటికైతే లైవ్ ఫీడ్ ఇస్తానన్నమాట. లైవ్ ఫీడ్ ఇన్ ద సెన్స్ నాన్ వెజ్ అనమాట. మీట్ గాని, ప్రాన్స్ గాని ఏదన్నా. చూడండి పైన కన్నం కనబడుతుంది కదా! అదే మన ఫీడింగ్ హోల్. ఎందుకంటే డోర్ లేపి మొత్తం అంతా వేయడానికి అవ్వదన్నమాట. ఆ చిన్న హోల్ నుంచే మనం ఫీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎనీ టైమ్. అండ్ చూడండి నేను రాగానే ఈ పికాక్ గర్ల్ చూడండి ఎలా వచ్చారో డైరెక్ట్‌గాని. ఫాస్టెస్ట్ ఫిష్ అనమాట మన ట్యాంక్‌లోని. మన ట్యాంక్‌లోనే కాదు ఎక్కడన్నా గాని ఫస్ట్ ఫుడ్ ఏస్తే తినేది పికాక్ బాస్‌లే. అయి తిన్నాక మిగిలినవి మిగతాయి తినాలన్నమాట. చూడండి అలా వేసానో లేదో ఏ రకంగా అటాక్ చేస్తున్నాయో. మన దగ్గర అయితే ఈ 4 ఇంచు అదే విధంగా 7 ఇంచ్ సైజులు కూడా ఉన్నాయి. పికాక్స్. ఎక్స్‌క్లూజివ్ పికాక్ స్టోర్ అనమాట మనది. ఎందుకంటే ఎక్కడ దొరకవయ్యి. మన దగ్గర తప్ప. మీకు ఒకవేళ కావాలనుకోండి ఏ ముంబై నుంచో గాని, చెన్నై నుంచి గాని ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇవి చూసారు కదా ఎలా తింటున్నాయో. అండ్ క్యాట్ ఫిష్ కూడా చూడండి కింద డ్రిఫ్ట్ వుడ్ కింద ఉన్నాడు. వాడు కూడా వచ్చి వాడు పట్టుకుపోతున్నాడు. ఇంకా ఈ చెన్న వచ్చేసి ఎక్కడుందో మరి కనిపియట్లేదు. పోనీలెండి దానిదేముందిలే. ప్రస్తుతానికి ఇవైతే తింటున్నాయి కదా! అండ్ ఇప్పుడు కనబడేది వచ్చేసి రెడ్ బెల్లీ పిరానా అనమాట. పాకు అంటారు కొంతమంది. మేమైతే రెడ్ బెల్లీ పిరానా అంటాం. పిరానా 3 సినిమా ఉంటది కదా! అయ్యే ఇవి. వీటిని ఈ మధ్య రూప్ చంద్ అని కూడా పిలుస్తున్నారు. చెరువుల్లో పెంచుతున్నారు కదా! అండ్ మనమైతే మాన్స్టర్ ట్యాంక్‌లోకి అని చెప్పి తీసుకొచ్చేసాను. చూద్దాం వీడి బిహేవియర్ అయితే చాలా వైల్డ్‌గా ఉంటది. నేను మన వాళ్ళతో కలిసి ఉంటాడా లేదా అన్నది కొన్నాళ్ళకి తెలుస్తది. తెలిస్తే ఒకవేళ తేడా వస్తే గనుక తీసుకెళ్ళి వదిలేస్తాను. లేదంటే అప్పటిదాకా పెంచేద్దాం. అండ్ వెనక వేస్తున్నా చూడండి. అది వచ్చేసి ఎక్స్‌క్లూజివ్ ఫర్ చెన్న అనమాట. చెన్న ఆ గొట్టంలో ఉంటది వెనకాల. వాడు రోజు ప్రాన్స్ తిని తిని అలవాటయిపోయింది. ఇవాళ చికెన్ ఏస్తుంటే రావట్లేదు. ఈ లోపల పికాకులు అయితే బాగా లాగించేస్తున్నాయి. అండ్ టిన్ ఫైల్స్ ఉన్నాయి కదా! టిన్ ఫైల్ బాబ్స్ అవి కూడా తినేస్తున్నాయి అనమాట నాన్ వెజ్. అండ్ ఇదే ఫ్రెండ్స్ మన మాన్స్టర్ ట్యాంక్‌కి ఫీడింగ్ ఏ రకంగా ఇస్తాం ఏంటనేది. నైట్ టైమ్ అయితే లైవ్ పెడతా ఉంటా కదా! అది కూడా వీటికి ఫీడ్ చేయడానికి వచ్చి కూర్చున్నప్పుడే అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మన చెన్న కూడా వచ్చేసింది కదా! ఆ చెన్నా గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో 2 డేస్ బ్యాక్ రికార్డ్ చేసిందనమాట. అప్పటి నుంచి పెట్టడానికి కుదరలేదు నాకు. అండ్ చెన్నా కూడా పెద్ద సైజ్ వచ్చింది. యాక్చువల్‌గా మనం 5 ఇంచ్ ఆర్డర్ పెడితే వాడు 9 ఇంచ్ పంపించాడు. నో ప్రాబ్లమ్. అదైనా గాని మనం 5 ఇంచ్ ప్రైస్‌కి అయితే ఇచ్చేసాం. చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయి. 2-3 అవర్స్‌లో మొత్తం 10 చెన్నాలు కూడా సేల్ అయిపోయినాయి అనమాట. అంత బాగా జరిగింది చెన్నా మూవ్‌మెంట్. అండ్ క్యాట్‌గల్ చూడండి ఇద్దరు జతగా తిరుగుతున్నారు కింద. అండ్ ఈ పికాక్ నోటి నిండా తినేసింది. చెన్నా కూడా పెద్ద సైజ్ వచ్చినాయి కదా! ఇదిగో ఇప్పుడు వచ్చాడు చూడండి వీడు చెన్నా స్టీవార్టీ అనమాట. వీడికి మన దగ్గర ఉన్న కోబ్రాకి సంబంధం లేదు.
ఎందుకంటే వీడు చాలా ఫ్రీగా సోషల్‌గా తిరుగుతున్నాడు. అదే విధంగా నచ్చినప్పుడు వస్తున్నాడు, నచ్చినప్పుడు వెళ్తున్నాడు. కోబ్రా అలా కాదు. ఎప్పుడొచ్చినా గాని ఫెరోషియస్‌గా అటాక్ చేసేద్దామని చూస్తుంది. వీడికి చికెన్ వద్దంటే ఇవాళ వీడికి ప్రాన్సే కావాలంట. మళ్ళీ వీడి కోసం స్పెషల్‌గా తేవాలి. ఇదిగో మరి ఇవాళ చెన్నాగాడైతే ఫుడ్ తీసుకోలేదు. అదే ఫ్రెండ్స్ ఇవాల్టికి మన వీడియో. నేనైతే ఏం ఫీడ్ చేస్తున్నాను ఏంటనేది అయితే చెప్పాను కదా! మనం ఒక పూట ఫిల్లెట్, ఒక పూట అయితే మీట్ ఇస్తామనమాట. అది ప్రాన్ అయినా కానివ్వండి, చికెన్ అయినా కానివ్వండి, మటన్ అయినా కానివ్వండి. అండ్ ఈ క్యాట్‌గాళ్ళు చూడండి ఇద్దరు కింద ఎలా ఉన్నారో. వీళ్ళని తీసేసాను. కాకపోతే ఇవి పెద్దగా అటాక్ చేయట్లేదు అనిపించింది. సో, మళ్ళీ యాడ్ చేశాననమాట. ఏమవుద్దో చూద్దామని. కాకపోతే అటాక్ అయితే ఏం చేసుకోవట్లేదు. అన్నీ సోషల్‌గా తిరుగుతున్నాయి. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ సండే అయితే నేను వైల్డ్ ఫిషింగ్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నేచురల్‌గా వైల్డ్‌లో దొరికే ఫిష్‌లు కొన్ని అయితే పట్టుకొని తీసుకొచ్చి వాటి నిమిత్తం ఒక చిన్న డాక్యుమెంటరీలా చేద్దాం. మనకు చిన్నగా అది ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు గనక ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఫిష్ హాబీ ఇస్తున్నారంటే వాళ్ళకైతే మన ఛానల్ సజెస్ట్ చేయండి. వాళ్ళకి ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమన్నా ఉంటే మన ఛానల్ ద్వారా తెలుసుకోగలుగుతారనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా గాని నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటారు. అదే ఫ్రెండ్స్ ఇవాల్టికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్టయితే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదే విధంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.